వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఏప్రిల్ 2, 3 తారీఖుల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్‌ని లాంగ్ రన్‌లో ప్రిపేర్ కావటం వల్ల చాలా అంశాల మీద మనకు విస్తృతమైన అవగాహన వస్తుంది. ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ ఎందుకు సార్ అని మీరు అనుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ మీద ఒక ఓవరాల్ అండర్‌స్టాండింగ్ అనేది లాంగ్ రన్‌లో మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడే వస్తుంది అన్నమాట. సరే ఫ్రెండ్స్, వరంగల్ చపాటా రకం మిర్చికి జీఐ ట్యాగ్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనం మిర్చి చూస్తాం. కానీ ఇదొక ప్రత్యేకమైన మిర్చి. దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తారంటే టమాటా మిరపకాయ అని పిలుస్తారట తెలంగాణలో. సో, ఈ చపాటా రకం మిర్చికి జీఐ ట్యాగ్ వచ్చింది. సో, తెలంగాణకు చెందినటువంటి మిర్చి, చపాటా రకం మిర్చి, దీనికి జీఐ ట్యాగ్ వచ్చింది. తెలంగాణ నుంచి 18వ జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఇది. వెరీ ఇంపార్టెంట్. అయితే తొలి ఉద్యానవన పంట. 8 10 ఓవరాల్‌గా, కానీ తొలి ఉద్యానవన పంట అనేది గుర్తుపెట్టుకోండి. వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నారు ఈ చిల్లీని. దీనికి జీఐ ట్యాగ్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక కచ్చా తీవు దీవులు అనేవి వార్తల్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకు తెలుసు శ్రీలంకకు చెందినటువంటి దీవి ఇది. కానీ 1974లో ఇది మన దేశ అధీనంలో ఉంది. మన దేశ ప్రధాని, శ్రీలంక ప్రధాని, అప్పటి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు అండ్ శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారునాయకల మధ్య జరిగినటువంటి చర్చల మేరకు కరుణానిధి గారి హయాంలో ఈ కచ్చా తీవును శ్రీలంకకు ధారాదత్తం చేశారు. అయితే మన జాలర్లు, తమిళనాడు నుంచి ఎస్పెషల్లీ జాలర్లు ఈ కచ్చా దీవుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళ మీద దాడులు జరగటం అనేది రిపీటెడ్‌గా జరుగుతున్న సందర్భంలో, దీన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని జెప్పేసి తమిళనాడులోని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కోరడంతో పాటు యెస్టర్‌డే తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఈ దీవుల స్వాధీనానికి సంబంధించినటువంటి తీర్మానానికి ఆమోదం తెలిపింది. కాకపోతే ఇది జాతీయ స్థాయి ప్రభుత్వానికి సంబంధించినది కాబట్టి పరిస్థితులను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక క్వీన్ మేరీ 2 అనేది వార్తల్లో ఉంది. సింపుల్‌గా అడుగుతాడు. ఇటీవల వార్తల్లో ఉన్న క్వీన్ మేరీ 2 అనేది ఏంటి అంటాడు. ఇదో విలాసవంతమైన భారీ పర్యాటక నౌక అండి. దీనిలోని పర్యాటకులు ఇటీవల నోరో వైరస్ బారిన పడ్డారు. నోరో వైరస్ అని సింపుల్‌గా ఏమని పిలుస్తారు? నోరో వైరస్ వలన కలిగే వ్యాధిని వింటర్ వామిటింగ్ డిసీజ్ అని పిలుస్తారు కామన్‌గా. ఈ వైరస్‌ని కామన్‌గా వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఏంటి సింప్టమ్స్? డయేరియా, వామిటింగ్స్ అండ్ స్టమక్ పెయిన్ అనేది ప్రధాన లక్షణాలు. సో, క్వీన్ మేరీ 2 అనేది ఒక విలాసవంతమైనటువంటి భారీ నౌక. ఇక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఇటుకలను గుర్తించారు. ఇక్కడ మనం కట్టుకునేటువంటి ఇటుకల సహాయంతోటి చంద్రుని మీద నిర్మాణాలు చేపడితే, భవిష్యత్తులో చంద్రుని మీద శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి అనేది ఆయా దేశాలకు ఉన్నటువంటి ఆలోచన. కానీ మనమిక్కడ ఉపయోగిస్తున్న ఇటుకలను చంద్రుని మీద ఉపయోగిస్తే అవ్వదు. విపరీతమైన ఎండ 130 డిగ్రీల సెంటీగ్రేడ్ మనకిప్పుడు 40లు, 50లు రికార్డ్ అవుతూనే రేంజ్‌లో మనం తట్టుకోలేకపోతున్నాం. 120 డిగ్రీల సెల్సియస్ పగలు, 180 వరకు -180 వరకు రాత్రి ఉంటుంది. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్‌లో ఇటుకలు ఉండవు. కాబట్టి ఒక స్పెషలైజ్డ్ ఇటుకలు కావాల్సొస్తుంది. సో, భవిష్యత్తులో చంద్రుని మీద చేసే శాశ్వత భవన నిర్మాణాల కోసం ఒక బాక్టీరియాను ఉపయోగించి, ఈ గోరుచిక్కుడు ద్రవాన్ని ఉపయోగించి, తీవ్ర తాపాన్ని తట్టుకునేటటువంటి ఇటుకలను ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థకు చెందినటువంటి పరిశోధకులు తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది? బెంగుళూరులో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో, ఈ రకంగా ఈ 2 రోజులు ఈ కరెంట్ అఫైర్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండి. ఉండే కొంది మనం ఇంకా చిన్న చిన్న మైన్యూట్ అంశాలకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ చాలా ముఖ్యమైన అంశాలకి మనం కన్‌ఫైన్ అవుతాం. ఏపీ కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడతామని చెప్పాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఆయుష్మాన్ భారత్, జన్ ఆరోగ్య యోజన, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనని మనం ఆయుష్మాన్ భారత్ అని పిలుచుకుంటాం కదా! ఇది సాధారణంగా
పేదరిక రేఖకు దిగువన ఉన్నటువంటి వారు లేదా పేదరికంలో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. కానీ 70 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళ సామాజిక, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అంటే వాళ్ళు ధనికులా, పేదలా అనే దానితో సంబంధం లేకుండా 70 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళకు ఈ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 11, 2024లో నిర్ణయం తీసుకుంది. ఇది ఇన్‌ఫాక్ట్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. సో, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అసలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 2018 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూట్రిఫుల్ యాప్ అనేది వార్తల్లో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఆధునిక సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల ఒత్తిళ్ల దృష్ట్యా హెల్త్ పాడవుతుంది. వీటి నుంచి బయటపడటం కోసం మంచి జీవనశైలి, మంచి ఆహార పద్ధతులను అలవాటు చేయిస్తూ ఎన్‌టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపకల్పన చేయబడిన యాపే న్యూట్రిఫిల్ యాప్. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దీని గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. సో, ఈ యాప్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో స్కోచ్ గోల్డెన్ అవార్డ్‌కు ఈ యాప్ ఇటీవల ఎంపికై వార్తల్లో ఉంది. ఇక సీబీజీ ప్లాంట్ ఇంతకుముందు మనం ఒక ఏప్రిల్ 1 తారీఖు కరెంట్ అఫైర్స్‌ను కాకినాడ సమీపంలో సీబీజీ ప్లాంట్‌ను రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చూసాం. అదే రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ ఈ సీబీజీ లేదా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని దివాకరపల్లిలో ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు హాజరవ్వటం జరిగింది యెస్టర్‌డే. సో ఫ్రెండ్స్ ఇక క్విక్ కరెంట్ అఫైర్స్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనం గుప్తా ఎంపికయ్యారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు మీద ఈసారి ఇండియన్ పాలిటీలో ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్‌లో ఖచ్చితంగా క్వెషన్ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2లో కూడా క్వెషన్స్ వస్తాయి. సో, దీని మీద ఒక సెపరేట్ సెషన్ తీసుకోవాలి. అసలు వక్ఫ్ సవరణ బిల్ అంటే ఏంటి? వక్ఫ్ సవరణ బిల్ అంటే ఏంటి? అసలెందుకు తీసుకొచ్చారు? దేశవ్యాప్తంగా దీని మీద చర్చ ఎందుకు జరుగుతుంది? అనే అంశాలను మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్స్ యాంగిల్‌లో ఒక సెపరేట్ సెషన్ ద్వారా చేసుకుందాం. యెస్టర్‌డే లోక్‌సభలో 2/4/2025లో లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగింది అనే ఫ్యాక్ట్‌ని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ చేసుకుందాం. ఈ ఛానెల్‌లో ఉచితంగా ఈ కరెంట్ అఫైర్స్‌ని మీరు చూడొచ్చు. అండ్ పీడీఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంటుంది. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ పీడీఎఫ్‌ని ఇచ్చేసి, ఈ వీడియోను మీరు చూసిన తర్వాత సాయంత్రం కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. సో, ఇంకొక అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే, ఈ అకాడమీ ద్వారా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎవరైతే గ్రూప్ 2ని సాధించాలనే ఆశయంతో ఉన్నారో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ లాంగ్ రన్‌లో ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను. సో, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మొన్న 1 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఫ్రెండ్స్. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ఇన్‌ఫాక్ట్ రూ. 5,000 తోటి లాంచ్ చేయడం జరిగింది. బట్ 5వ తారీఖు వరకు 5వ తారీఖు వరకు దీన్ని 3,500కే అందిస్తున్నాం. ఒక కూపన్ కోడ్ ప్రొవైడ్ చేయటం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్‌లోను అండ్ యాప్‌లో కూడా ఉంది. రూ. 3,500కే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్‌ను అందిస్తున్నాం. సో, ఎవరైతే లాంగ్ రన్‌లో ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ వచ్చాక మనం చేసేదేముండదు. లాంగ్ రన్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్‌ను మీరు 3,500కి పర్చేజ్ చేయొచ్చు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వరకి నా సపోర్ట్ ఉంటుంది. మిగిలిన కోర్సుల వివరాలు కూడా యాప్‌లో ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.